వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. హీరో వేణు గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తన నటనతో తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. గతంలో పలు చిత్రాల్లో హీరోగా నటించిన వేణు ఇటీవల సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి కొన్ని సినిమాల్లో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు కూడా చేశారు. కానీ మళ్ళీ ఏమైందో తెలియదు, కానీ ఆయన ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. అలాంటి ఈయన ఇన్నాళ్ళు మీడియాకు దూరంగా ఉండి ఇప్పుడు సడన్గా వార్తల్లో నిలిచారు. తాజాగా 1000 కోట్ల స్కామ్లో ఈయనపై కేసు నమోదైనట్లు సమాచారం. ఈ విషయం తెలిసి అటు ఆయన అభిమానులతో పాటు ఇటు సినీ సెలబ్రిటీలు సైతం షాక్ అవుతున్నారు. అసలు ఏం జరిగిందంటే, ప్రముఖ నటుడు వేణు తొట్టెంపూడి ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్స్ సంస్థ నిర్వాహకురాలు హేమలత భాస్కర్రావు శ్రీవాణి ఎండి పాతూరి ప్రవీణ్పై హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు మంగళవారం కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు గతంలో ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్స్ కంపెనీ ఉత్తరాఖండ్లో జల విద్యుత్ ప్రాజెక్టుకి సంబంధించిన ఒక పనిని తెహ్రీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా సొంతం చేసుకుంది. బంజారాహిల్స్లోని రిత్విక్ ప్రాజెక్ట్స్ స్వాతి కన్స్ట్రక్షన్ సబ్ కాంట్రాక్టర్కి తీసుకున్నాయి. అయితే స్వాతి కన్స్ట్రక్షన్స్ మధ్యలో తప్పుకోవడంతో రిత్విక్ ప్రాజెక్ట్ వారు 2002లో పనులు మొదలుపెట్టారు. ఇక ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్స్ బిహెచ్డిసి మధ్య వివాదం తలెత్తడంతో ఇరుపక్షాలు ఢిల్లీ కోర్టును ఆశ్రయించాయి. అటు పనులకు సంబంధించి 1,10,25,25,00,000 డిహెచ్డిసి ఖాతాలో జమయ్యాయి. రిత్విక్ సంస్థతో చేసుకున్న ఒప్పందాన్ని వేణు ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్స్ నిర్వాహకురాలు రద్దు చేశారు. దీంతో ఎండి రవికృష్ణ ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు ఛార్జ్షీట్ దాఖలు చేయగా నాంపల్లి 2 అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఆదేశాల మేరకు ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్స్ నిర్వాహకులపై అలాగే వేణుపై పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.